శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శంకర భగవత్పాదాః విజయంతే. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం అనుమానిక అధికారంలో భాగం 3గా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కసారి రెండో భాగం చర్చించుకున్నాం. రెండో భాగాన్ని మనకు బ్రహ్మజ్ఞానం పొందాలని జిజ్ఞాస కలుగుతుంటే బ్రహ్మ జిజ్ఞాస తోటి ప్రతిజ్ఞ చేసి మనకి ఒక బ్రహ్మ యొక్క లక్షణం గురించి తెలుసుకోవాలని, అలా ప్రధానానికి కూడా సమానమే అని శంకించి కూడా ఇక్కడ ఒక సూత్రం చేత అశబ్దం నిరాకరించబడినా కానీ వేదాంతులకు బ్రహ్మ కారణవాద విషయంలో కూడా గతి అనేది ఒక సామాన్యంగా ఉంది, కానీ ప్రధాన కారణవాదం విషయంలో లేదని ఇంతవరకు గడిచిన గ్రంథం చేత నిరూపించబడింది. అంటే శబ్దాలు అన్ని అంగీకరించబడ్డాయి కదా. అక్కడ ఎట్లా అంటే ఒక ప్రధానంగా సమానమే అని చెప్తూ కూడా అశబ్దం నిరాకరించబడింది. అక్కడ శబ్దాన్ని ఇక్కడ నిరాకరించబడుతుంది ఇక్కడ ఈ సూత్రంలో. అయితే వేదాంతాలకు బ్రహ్మ కారణవాద విషయంలో, ప్రధాన కారణవాద విషయంలో కూడా ఇంతవరకు గ్రంథం చేత ఒక శబ్దం కూడా, వేదంలో శబ్దం కూడా ప్రచారంగా ఉంటది కాబట్టి ఇంతవరకు కూడా గడిచిన గ్రంథాల్లో అలా నిరూపించబడింది. ఇంకా మిగిలిన ఆశంక చేయబడుతుంది అన్నమాట. ఏంటది? ప్రధానంగా చెప్పింది అశబ్దం అని చెప్పింది అన్నమాట. ఇక్కడ అశబ్దం అసిద్ధం అని. ఎందువల్లంటే కొన్ని శాఖల్లో ప్రధానాన్ని ప్రతిపాదించుగా కనపడిన శబ్దాలు అనేవి వినపడుతున్నాయి కదా. ఇప్పుడు అక్కడన్నిటిలో శబ్దం చేత మంత్ర జపం అన్ని చేస్తున్నాం అంటే శబ్దమే కదా. అది అంతా కూడా వేద సిద్ధమే అయినా సరే ప్రధానానికి ఉన్న కారణత్వాన్ని ఒక గొప్పవారైన కపిలాది మహర్షులు, అటువంటి కపిలాది పరమ మహర్షులు గ్రహించారని చెప్పవలసి వస్తుందన్నమాట. అందువల్ల ఆ శబ్దాలు అన్య పరములే కానీ అక్కడ ఇన్ని కూడా అన్యంగా చెప్పినయే కానీ ఒక ప్రధానాది పరములు కావని, ప్రధానంగా చెప్పినవి కాదు, ఒక అన్యంగా, ఒక ఇది కాకపోతే అదే అన్నట్టు ఎట్లా చెప్తారో అట్లా ఒక అన్యంగా చెప్పినయే కానీ అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ప్రతిపాదించినంత వరకు కూడా సర్వజ్ఞమైన బ్రహ్మ అనేది జగత్తుకు కారణమని ప్రతిపాదించబడింది కాబట్టి ఇక్కడ మనం దాని గురించి చెప్తున్నాం కాబట్టి మనం ఇక్కడ కూడా ఒక వ్యాకులం అవుతుంది అన్నమాట. అందుచేత ఆ శబ్దాలు అనేవి అన్యపరాలను చూపడం కోసం ఈ తర్వాత గ్రంథం ప్రారంభించబడుతుంది అన్నమాట. ఇప్పుడు చెప్పేదంతా కూడా శబ్దాన్ని కూడా అన్యమనే చెప్పేస్తున్నారు అనమాట. ఇక్కడ అనుమానికమపి అని ఒక అనుమాన ప్రమాణం చేత ఒక నిరూపించి ప్రధానం కూడా కొన్ని శాఖల వల్ల ప్రకారం అనేది శబ్దం కలదుగా, అంటే శృతి ప్రతిపాదికంగా, శృతులు అంతా శబ్దమే కదా కనపడుతుంది కాబట్టి ఇక్కడ మహత్తు కంటే అవ్యక్తం అనేది పరమైందని, అవ్యక్తం కంటే పురుషుడు ఇంకా పరుడని పఠించబడుతుంది కాబట్టి ఇక్కడ మహత్తు వ్యక్త పురుషులు కూడా ఏ పేర్లతో అంటే ఏ క్రమంలో సాంఖ్య స్మృతుల్లో ప్రసిద్ధంగా ఉన్నాయో అవే ఇక్కడ శృతివాక్యంలో కూడా గుర్తించబడుతున్నాయని ఇంకా చెప్పుకుంటున్నాం. ఇంకా నిన్నటి భాగం అక్కడి వరకు చెప్పుకున్నాం, అది చర్చించుకున్నాం. మళ్ళీ మనకి రిపీట్ చేసుకుంటేనే మనకు అర్థమవుద్దని. ఇంకా వాటిలో అవ్యక్తమని స్మృతి ప్రసిద్ధి ప్రకారం శబ్దాదు లేని దవడం చేత నా వ్యక్తం అవ్యక్తం అంటే వ్యక్తం కానిదని ఉత్పత్తి కుదురుతుంది గాన స్మృతి ప్రసిద్ధమైన ప్రధానమే చెప్పబడుచున్నది. అందువల్ల అది శబ్దవత్తుగాన అది అశబ్దం అనటం అసిద్ధం. శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధులను అనుసరించి ఆ ప్రధానమే జగత్కారణం అన్నట్లయితే అని చెప్తున్నారు. ఇంకా వివరంగా ఇక్కడ ఈ పాదంలోని మొదటి 3 అధికరణాలకి ఈక్షత్యధికరణంతో అక్షేప సంగతి. ఈక్షత్యధికరణంలో ప్రధాన అశబ్దం అని చెప్పటం అసంగతం అని ఆక్షేపించబడుతున్నది. ఈ పాదంలో కొన్ని పదాలు తీసుకుని అవి బ్రహ్మ ప్రతిపాదకాలా లేక ప్రధాన ప్రతిపాదకాల అని విచారణ చేయబడుచున్నది. మనం ఏం చేస్తున్నాం చెప్తున్నారు. ఈ అధికరణంలో అవ్యక్త పదం విషయం అట. అవ్యక్త అనే పదమే విషయం. దానికి అర్థం ప్రధానమా లేక శరీరమా అని సంశయం. ప్రధానమని పూర్వపక్షం అంటుంది, శరీరం అని సిద్ధాంతం అంటన్నమాట. ఇక్కడ వరకు చెప్పుకున్నాం. దీన్ని చర్చించుకున్నాం. ఇక్కడ అవ్యక్తమని స్మృతి ఒక ప్రసిద్ధి ప్రకారం శబ్దాదులు లేనిది అవటం చేత, శబ్దాదులు అనేది లేదని చెప్పడం చేత నవ్యక్తం అవ్యక్తం అని అంటే వ్యక్తం కానిదని ఇక్కడ కుదురుతుంది, వ్యక్తం కానిది అని చెప్తున్నారు. కాబట్టి స్మృతి ఒక ప్రసిద్ధమైన ప్రధానమే చెప్పబడుతుంది.
స్మృతి కూడా ఒక ప్రధానమైన విషయం గురించి చెప్తుంది. అందువల్ల అది శబ్దవత్తుగాన అది అశబ్దం అనటం అసిద్ధమని. అది శబ్దంతో చెప్తుంది కానీ శబ్దంలోనే చెప్తుంది కానీ అశబ్దం అనటం అసిద్ధం. అంటే ఆ అశబ్దం అనటం అసిద్ధం అని చెప్తున్నట్టు, అంటే శబ్దం ద్వారా మనకు తెలియబరుస్తుందని చెప్పి ఇక్కడ శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధులను అనుసరించి కూడా ఆ ప్రధానమే జగత్కారం అని అన్నట్లయితే, అంటే శృతిలోను స్మృతిలోను న్యాయ మీమాంస అని ఎన్ని చెప్పుకున్నాం కదా ఫస్ట్ లోను, అన్నిటిలో కూడా అనుసరించి ఆ ప్రధానాన్ని, ఆ జగత్కారణమైన ప్రధానాన్ని చెప్పుకుంటున్నాం అన్నట్లయితే అని మళ్ళీ దాని గురించి ఇంకా వివరంగా ఈ పాదంలో మొదటి 3 అధికరణాలకు కూడా ఈక్షత్ అధికరణతో ఒక ఈక్షత్ అధికరణం అని దాన్ని ఆక్షేపించినాయి. మొదటి 3 అధికరణాలకు కూడా ఈ ఈక్షత్ అధికరణంలో ప్రధానంగా అశబ్దం చెప్పటం అసంగతం అని ఆక్షేపించబడుతుంది కదా. అశబ్దం అంటాం కుదరదు అని ఈక్షత్ అధికరణంలో అసంగతం అంటే అది కుదరదు అని ఆక్షేపించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పాదంలో కొన్ని పదాలు తీసుకుని బ్రహ్మ ప్రతిపాదకాల ఈ పాదంలోనే కొన్ని పదాలు తీసుకుని అవి బ్రహ్మ ప్రతిపాదకాల లేక ప్రధాన ప్రతిపాదకాల అని విచారణ చేయబడుతుంది అన్నమాట. బ్రహ్మ గురించి చెప్తున్నాడా వేరేదేనా చెప్తున్నారని విచారణ చేయబడుతుంది అన్నమాట ఇక్కడి నుంచి అంతా. ఈ అధికరణంలో అవ్యక్త పదం విషయం అట. దీంట్లో ఈ అధికరణంలో అవ్యక్తం అనేది అంటే వ్యక్తం అనేది మనకు కనిపించేది వ్యక్తం అంటారు. అవ్యక్తం అంటే కనిపించింది దాని కదా. అలా ఈ అధికరణంలో అవ్యక్త పదం అనేది విషయం అన్నమాట. ఆ విషయం గురించి చెప్తున్నారు, అవ్యక్తం అనే విషయం గురించి చెప్తున్నారు అన్నమాట. దానికి అర్థ ప్రధానమా లేక శరీరమా విషయం అంటే అవ్యక్తం కనిపించిందని దాని గురించి చెప్తున్నారంటే అర్థం ఒక ప్రధానం గురించి చెప్తున్నారా లేక శరీరం గురించి చెప్తున్నారని ఒక సంశయం. మళ్ళీ అలాని ఎవరికి ప్రధానం అని ప్రధానంగా పూర్వపక్షం ప్రధానమే చెప్తుంది అని పూర్వపక్షం అంటుంది, శరీరం అని సిద్ధాంతం అంటుంది అన్నమాట. శారీరక మీమాంస అని కూడా అంటారు. ఈ బ్రహ్మసూత్రాలని శారీరక మీమాంస అంటే శరీరంలో మన తత్వం అంతా శరీరంలో ఉందని శారీరక మీమాంస అని బ్రహ్మసూత్రాలని శంకర భాష్యం అని కూడా అంటారు అన్నమాట. ఈ సిద్ధాంతంలో శరీరం సిద్ధాంతం అని చెప్పారు అన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.